కూడా మోడీ గారి కుట్రలో భాగమనే చెప్పొచ్చు. రేపు ఎలక్షన్ కూడా వస్తున్న సందర్భంగా, ఎన్నికల ప్రక్రియ రేపు వస్తున్న సందర్భంగా ముందుగా మరి ఈ మోడీ ఈడీని పంపడం సహజం. ఎక్కడ ఎలక్షన్లు జరిగితే అక్కడ ప్రతిష్ట కలిగిన నాయకులను అరెస్టు చేయడం అనేది మోడీ కుట్రపూరితమైన మరి ఒక చర్య, హేమహేమైన చర్య అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈనాడు దీంట్లో పూర్తిగా కూడా సుప్రీంకోర్టు అనేది ఒక ధర్మాసనం. చట్టాన్ని మనం ఎవరైనా గౌరవించాలి. కానీ ఈరోజు సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉంది. కవిత గారిని ఎప్పుడూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని మరి ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, సిబిఐ ఏవి కూడా విచారణ జరపరాదు, ఎంక్వైరీ చేయరాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి కూడా ఈనాడు ఈడీ మరి కవిత వాళ్ళ ఇంట్లో సోదాలు చేయడం, మరి ఎక్కడ కూడా ముందస్తు సమాచారం లేకుండా మరి అరెస్ట్ చేయడాన్ని ఇది పూర్తిగా కూడా మోడీ కుట్రనే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీన్ని పూర్తిగా కూడా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు తెలంగాణ ఖ్యాతిని మరి సంస్కృతి సంప్రదాయాలను మరి ప్రపంచవ్యాప్తం చేసినటువంటి ఒక ఆడబిడ్డ కవితమ్మను ఈనాడు శుక్రవారం రోజున